నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం దెదినేపల్లి గ్రామంలో ఓ నిరుపేద కుటుంబం తీవ్ర అవస్థలు పడుతుంది. దూదేకుల సుల్తాన్ అనే వ్యక్తి, అతని కూతురు పర్వీన్ల దీనస్థితి కన్నీళ్లు తెప్పిస్తుంది. దాదాపు 80 ఏళ్ల క్రితం కట్టిన వీరి మట్టి మిద్దె గతేడాది భారీ వర్షాలకు కూలిపోయింది. దీంతో వీరు మిద్దె కప్పు గోడలపై కవర్లు కప్పి ఆ ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. సుల్తాన్ డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. కానీ కంటి చూపు మందగించడం, వయసు భయపడడంతో డ్రైవింగ్ మానేసుకున్నాడు. ఇప్పుడు గ్రామంలో వ్యవసాయ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇక వర్షం పడితే చాలు సుల్తాన్ ఇంట్లోకి నీళ్లు వస్తాయి. దీంతో వర్ష నీరు ఎత్తి బయట పోస్తారు. తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని పలుమార్లు పెదకొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాలు అందజేసినా పట్టించుకోలేదని తండ్రి కూతురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లు ఎప్పుడు కూలిపోతుందో తెలియక భయం గుప్పెట్లో బతుకుతున్నామని చెబుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. మా ఇల్లు కూలిపోయింది. ఆగస్టు 18 తారీఖు ఇల్లు కూలిపోవడం అయితే జరిగింది. మాకు ఎక్కడ దిక్కు దివం లేక ఒక రూమ్ తీసుకొని రెంట్ తీసుకొని ఉండడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు, ఏమీ లేవు. వేరే ఊర్లోకి వెళ్ళి మేము రెంట్ తీసుకోవడానికి కూడా మా దగ్గర పైసలు లేని పరిస్థితి మాది. అందుకని అదే ఇంట్లో ఉన్నాం. మొత్తానికి ఇల్లే కూలిపోయింది. భయంతోనే బతుకుతున్నాం. ఒక ప్రాణాలు మా అరిచేతుల్లో పెట్టుకొని బతుకుతున్నాం. అది ఎప్పుడు కూలిపోయేది కూడా మొత్తానికైతే కూలిపోయింది. ఇంకా సస్తమే బతుకుతాం అన్నట్టు మాకు ఎక్కడ ఆధారం లేకుండా అదే ఇంట్లో జీవిస్తున్నాం. ఒక బాత్రూమ్ లేదు. అదేంటంటే ఒక చీర బట్ట ఇట్లా కట్టుకొని ఏదో ఇట్లా గడుపుతున్నాను అంతే. చాలా ఘోరమైన పరిస్థితి మా పరిస్థితి. అందుకని సోషల్ మీడియాలో ఆ వీడియో అయితే